అరవ శ్రీధర్ బాధితురాలు హర్షవీణపై 2 రోజుల క్రితం టోల్ గేట్ సెంటర్ ఏదైతే రైల్వే కోడూరులో ఉన్నటువంటి టోల్ గేట్ సెంటర్లో దాడికి దిగిన పరిస్థితి జన సైనిక నేతలు. అయితే ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగింది, ఆ టోల్ గేట్ వద్ద ఏం జరిగింది అన్నటువంటి విషయం అడిగి తెలుసుకునేందుకు మనతో పాటు హర్షవీణ గారు ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, అసలు ఏం జరిగింది? ఇంతకు టోల్ గేట్ దగ్గరికి మీరు ఎందుకు వెళ్ళారు? మేము టోల్గేట్ దగ్గరికి నార్మల్గా వెళ్ళామండి. లైక్ మా ఇంట్లోకి సామాన్లు, పూలు, పండ్లు అవన్నీ తెచ్చుకోవడానికి వెళ్ళామన్నమాట. అప్పుడే మేము ఒంటిమిట దర్శనానికి వెళ్ళేసి వచ్చాము. ఇంటికి వచ్చేసరికి మాకు ఏదో ఒకటి కావాలి, ఇప్పటిదాకా మాకు స్కూటీ లేదు, వెళ్ళి ఏదో ఒకటి తీసుకుండండి అంటే మళ్ళీ వెంటనే రిటర్న్ అయ్యి టోల్గేట్ దగ్గర ఆగాము. పూలు అవి తీసుకుందామని చెప్పేసి, పక్కనే పండ్లు కూడా ఉంటాయి, అన్నీ అక్కడే అయిపోతాయి అని చెప్పేసి మేము వెళ్ళామండి. మేము వెళ్ళిన ఒక 5 మినిట్స్కి శ్రీధరు, తాతంశెట్టి నాగేంద్ర వీళ్ళందరూ కారులో వచ్చారు. 4 కారుల్లో వచ్చారండి. వచ్చి వాళ్ళు ఏదో ప్రోగ్రామ్ చేసుకుంటున్నారేమో, బస్ షెల్టర్లోకి ఒక 5-6 మెంబర్స్ వెళ్ళారు, అలాంగ్ విత్ శ్రీధర్ వెళ్ళారు. ఓకే ప్రోగ్రామ్ ఏమో అని చెప్పేసి మేము చూస్తున్నాము. మాకు వాళ్ళకి ఒక 50 మీటర్స్ దూరం ఉందన్నమాట. చూస్తుంటే ఆల్ ఆఫ్ సడన్గా తాతంశెట్టి నాగేంద్ర అండ్ వాళ్ళ వెనకుండే మనుషులు, నవీన్, మహేష్ అని చెప్పేసి వెనకుండే మనుషులు మా మీద దాడి చేయడం జరిగింది. ఆ అబ్బాయి మీద దాడి చేయడం జరిగింది. ఎలాగా, ఈ బైక్ ఎవరిదిరా, ఏ ఊరు అనేది, ఈ ఊరు కాదు కదా, ఎందుకు వచ్చావు ఈ ఊరికి, ఎందుకున్నావు ఈ ఊరిలో, వెళ్ళిపో అని చెప్పేసి ఆ అబ్బాయిని బాగా కొట్టడం జరిగింది. కాలుతో కొట్టడం జరిగింది. పోలీస్ లాఠీ తీసుకొని కొట్టడం జరిగింది. వాళ్ళ చేతుల్లో ఏవో పైపులు ఉన్నాయి, జెండా పైపులు అంట, అవి వాటితో కొట్టడం జరిగింది అనమాట. ఆ అబ్బాయి వెళ్ళిపోయేంత వరకు వదలలేదండి. ఆ అబ్బాయి ఆటో ఎక్కేసి వెళ్ళిపోయాడు. నేనున్నాను అక్కడ. నేను ఎందుకండి కొడుతున్నారు అని చెప్పేసి నేను చాలా ఆపే ప్రయత్నం చేశాను. అబ్బాయిని కొడుతుంటే ఆపే ప్రయత్నం చేశాను. కానీ అబ్బాయి వెళ్ళిపోయేంత వరకు వీళ్ళు కొట్టడం ఆపలేదన్నమాట. మీదకి వచ్చి కొట్టేస్తూ ఉన్నారు. రోడ్డు అంతా తరుముకుంటూ ఉన్నారనమాట. నేను ఆ అబ్బాయి వెళ్ళిపోయిన తర్వాత నేను అక్కడ నా అపియరెన్స్ ఉంది. ఎందుకు కొడుతున్నారు, కారణం లేకుండా ఎందుకు కొడుతున్నారండి తాతంశెట్టి నాగేంద్ర గారు అని చెప్పేసి గట్టిగా అరవడం జరిగింది. అప్పుడు వాళ్ళు మా కులాన్ని దూషించారు, నన్ను బూతులు తిట్టారు. వీళ్ళ వల్లే మాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, దీన్ని చంపేస్తాను ఈరోజు నేను అని చెప్పేసి నన్ను బూతులు తిట్టారు, నా కులాన్ని తిట్టారు. దాని తర్వాత చంపేస్తే చంపేయండి, కానీ కారణం చెప్పి చంపండి, ఎందుకు కొడుతున్నారండి, మేమేం చేశామని చెప్పేసి, మిమ్మల్ని నేనేమైనా డిస్టర్బ్ చేశానా, మీరు చెప్పేంత వరకు నేను కదలను అని చెప్పేసి నేను అక్కడ రోడ్డు మీద కూర్చోవడం జరిగింది. నాకు ఆయన వెనక ఉన్నట్టు తెలీదు. ఆయన వెనక నుంచి 2 దెబ్బలు వేశాడు నన్ను. ఒకటేమో నా రైట్ హ్యాండ్కి తగిలింది, ఇంకోటేమో నా తలకి తగిలింది అనమాట. అప్పుడు నేను లేచేశాను. లేచిన తర్వాత ఒక 5 మినిట్స్కి వాళ్ళు నా మీదకి రాబోతున్నారు. ఎస్ఐ సార్ వచ్చారు. ఎస్ఐ సార్ వచ్చి నువ్వు అర్జెంటుగా వెళ్ళు, కేసు పెట్టు, వస్తున్నాను అని చెప్పేసి అన్నారనమాట. నేను చాలాసేపు వాదించాను కూడా, ఎస్ఐ సార్తో చాలాసేపు వాదించాను. చంపేస్తే చంపేనివ్వండి సార్, ఏం చేస్తారు, కానీ కారణం లేకుండా మేమేం చేశామని చెప్పేసి అక్కడ మమ్మల్ని వచ్చి వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది అని చెప్పేసి నేను చెప్పాను. కానీ మీరు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి, నోటి మాటలతో ఏం కాదు అని చెప్పేసి ఎస్ఐ గారు సూచించడంతో నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగిందండి. అంటే ప్రధానంగా మీరు ఏదైతే వాళ్ళు రాజధానికి సంబంధించినటువంటి సంబరాలు జరుపుకుంటున్నారో ఆ నేపథ్యంలోనే ఆ విషయం తెలిసే వాంటెడ్గా హర్షవీణ అక్కడికి వెళ్ళారు, అక్కడికి వెళ్ళి గొడవకు దిగారనేది జనసేన నేతల వాదన. మీరేమంటారు? మాకు అసలు తెలియదండి అలాంటి ఒక సంబరాలు జరుగుతున్నాయని చెప్పేసి, మాకు తెలీదు. ఇదేం పబ్లిక్ నోటీస్ కూడా కాదు మాకు తెలియడానికి. వాళ్ళు సంబరాలు చేసుకోవడానికి వస్తున్నట్టు మాకు ఎలాంటి ఇన్ఫర్మేషను లేదు. మేము కాదు అక్కడికి వెళ్ళింది. మేము చాలా నార్మల్గా ఈవినింగ్ టైమ్స్ అందరూ బయటికి వెళ్తారు కదండి, మేము ఆ ఉద్దేశంతోనే బయటకు వచ్చాము. మేము మా పనులు చూసుకోవడానికి వచ్చాము. అంతకు మించి దీంట్లో మా మోటో కానీ లేకపోతే వాళ్ళ సంబరాలు ఏవైతే మీరు అంటున్నారో అది చెడగొట్టడం, లేకపోతే శ్రీధర్ దగ్గర దాకా వెళ్ళి అతనికి ఏదైనా డిస్టర్బెన్స్ కాజ్ చేయడం అనేది మా మోటో కదా. అసలు వాళ్ళు వస్తున్నారని కూడా మాకు తెలియదు. అంటే ఇటీవల కాలంలో మీరు ఇది అరవ శ్రీధర్కి సంబంధించి రూపానంద రెడ్డి గారితో కలిశారు. సో రూపానంద రెడ్డి గారు ఏం భరోసా ఇచ్చారు, అసలు ఏంటి? ఆ రోజు మార్నింగ్, నన్ను కొట్టిన రోజు మార్నింగ్ వచ్చేసి నేను ప్రజా దర్బార్కి వెళ్ళి ముఖ రూపానంద రెడ్డి గారిని కలవడం జరిగింది. ఎందుకంటే ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అనే అతను ముఖ రూపానంద రెడ్డి వాళ్ళ ఇంట్లోనే ఎమ్మెల్యేగా ఉంటున్నాడు కాబట్టి, 9 to 9 డ్యూటీ చేస్తున్నాడు కాబట్టి నేను అతనికి వెళ్ళి ఇలా ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఏమనంటే, సార్ ఇంకా కమిటీ వాళ్ళు ఎటువంటి తుది నిర్ణయం తీసుకోకముందే ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అనే అతను పార్టీ కండువా వేసుకుంటున్నాడు, పార్టీ కార్యక్రమాలకి పాల్గొంటున్నాడు, పార్టీ ఆఫీస్కి వెళ్తున్నాడు. ఇదంతా మీరు ఎంకరేజ్ చేయడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు. మీరే అతన్ని కూర్చోబెట్టుకొని చెప్పాలి అనేది ఆ లెటర్లో ఇంక్లూడ్ అయింది. ప్లస్ రాజంపేట ఏఎస్పీ వాళ్ళకి నేషనల్ ఎస్సీ కమిషన్ వాళ్ళు ఫార్వర్డ్ చేశారు మా కేసుని. సో దట్ వాళ్ళ వాదన ఏంటో వినండి, వాళ్ళ డిమాండ్స్ ఏంటో వినండి అన్న నేపథ్యంలో ఫార్వర్డ్ చేయడం జరిగింది. మేము రాజంపేట ఏఎస్పీ వారిని కలిసి
ఇంకొక కొన్ని సెక్షన్స్ యాడ్ చేయండి, మేము పెట్టిన ఎఫ్ఐఆర్కి మీరు యాడ్ చేసిన సెక్షన్స్ తక్కువ అండి, ఘటన జరిగింది అది కాదు, ఇంకా బియాండ్ జరిగింది, దానికి సంబంధించిన సెక్షన్స్ యాడ్ చేయండి, మెర్జ్ చేయండి అని చెప్పేసి మేము ఏఎస్పీ వాళ్ళని కోరటం జరిగిందనమాట. ఏఎస్పీ సార్ వచ్చేసి ఇక్కడ కోడూరు పోలీస్ వాళ్ళకి నేను చెప్తాను అనేసి అన్నారు. నేను ముక్క రూపానందిరెడ్డి గారు మన టీడీపీ ఇన్ఛార్జ్ పెద్ద, కోడూరుకి పెద్ద అని చెప్పేసి మీ మాటగా కూడా సెక్షన్స్ యాడ్ చేయమని చెప్పండి సార్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మీద అని చెప్పేసి నేను చెప్పడం జరిగిందండి ఆ లెటర్లో. అంటే ప్రధానంగా ఇటీవల కాలంలో జనసేన నేతలకు సంబంధించి వాళ్ళు క్లారిటీ ఇస్తున్నారు, ఇది అరవా శ్రీధర్కి సంబంధించినటువంటి వ్యక్తిగత అంశం, దీన్ని పార్టీకి ఆపాదించొద్దని పదే పదే మీరు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు అటాచ్ చేస్తూ కూడా నాకు న్యాయం జరగట్లేదు అన్నటువంటి భావన మీరు వ్యక్తం చేస్తూ కూడా పోస్టులు పెట్టడాన్ని కొంత ఏదైనా జనసేన నేతలు సీరియస్గా తీసుకొని ఉండొచ్చు అని భావించవచ్చా? ఇది పార్టీకి సంబంధమో కాదో మొన్న వాళ్ళు కొట్టడంతో క్లారిటీ ఇచ్చారు. ఎటువంటి సంబంధం పార్టీకి లేదు అని చెప్తూనే పార్టీ నాయకులే వచ్చి నన్ను కొట్టడం జరిగింది, పార్టీ కార్యకర్తలే వచ్చి నన్ను గోపిని కొట్టడం జరిగింది. ఇది ఇంకెలాగ పార్టీకి సంబంధం లేదు అనేసి మనం అనగలం? వాళ్ళు ఒక మోటోతోనే నన్ను ఏదైనా చేయాలని చెప్పేసే వాళ్ళు వచ్చి నన్ను కొట్టడం జరిగింది. అవును, నేను శ్రీధరు ఫస్ట్ నుంచి చెప్తున్నాం ఇది పార్టీకి సంబంధం లేదు అనేసి. కానీ మా డిపార్ట్మెంట్ హెడ్ ఎవరు? ఎమ్మెల్యే డిపార్ట్మెంట్ హెడ్ ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఇద్దరు డిపార్ట్మెంట్స్కి హెడ్ పవన్ కళ్యాణ్ గారు. నేను ఆయనకి చెప్పుకోవడం జరిగింది. చెప్పుకున్నందుకు ఆయన ఒక మంచి డెసిషన్ తీసుకున్నారు, కమిటీ వేసి ఎంక్వైరీ వేసి తుది నిర్ణయం తీసుకుంటాము అని చెప్పేసి ఒక కమిటీ వేశారు. అంతే తప్ప దీనికి పార్టీకి రుద్దాలని చెప్పేసి మా మోటో కాదు, శ్రీధర్ మోటో కూడా కాదు. అది మేమిద్దరం క్లారిఫికేషన్ ఇచ్చాము, ఫస్ట్ నుంచి ఇస్తూనే వచ్చాము. కాకపోతే పెద్దవాళ్ళుగా మేము వాళ్ళకి చెప్పుకోవడం జరిగింది, వాళ్ళు కమిటీ వేయడం జరిగింది. ఇదంతా ఒక పార్ట్. కానీ నిన్న నేను ఏం చేశానని చెప్పేసి తాతంశెట్టి నాగేంద్ర అనేవాడు మా మీద డైరెక్ట్గా వచ్చి కొట్టడం లాంటివి చేశాడో, ఇదంతా పార్టీ ఇన్వాల్వ్మెంట్తోనే కదండి. లేకపోతే పార్టీనే లేకపోతే తాతంశెట్టి నాగేంద్ర అనేవాడు ఉండడు. పార్టీ ఉంది కాబట్టే, జనసేన పార్టీ ఉంది కాబట్టే అతను మా మీద ఇంత పవర్ చూపించడం జరిగింది. సో మీకు ఏదన్నా ప్రాణహాని ఉందా? ప్రాణహాని ఉంటే లీగల్గా కావచ్చు, అదేవిధంగా పోలీసులకు కానీ ఎస్పీకి కానీ కలిసే అవకాశాలు ఏమన్నా? నాకు ఖచ్చితంగా ప్రాణహాని ఉందండి. నాకు మాత్రమే కాదు, మా లాయర్ గారికి, మా లాయర్ వాళ్ళ కుటుంబానికి, నా కుటుంబానికి, నా కొడుక్కి, నా తమ్ముడికి ప్రాణహాని ఉంది ఖచ్చితంగా. అది కూడా ముక్క రూపానందరెడ్డి వాళ్ళ ఫ్యామిలీ నుంచి, అరవ శ్రీధర్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి, తాతంశెట్టి నాగేంద్ర నుంచి, జనసేన కార్యకర్తల నుంచి నాకు ప్రాణహాని ఖచ్చితంగా ఉంది. దీన్ని మేము పోలీసుని రక్షణ కోరుతున్నాము. అండ్ ఎస్పీ గారిని కూడా త్వరలో కలవడం జరుగుతుందండి. ప్రధానంగా చివరిగా ఒక మాట చెప్పండి, ఏదైతే ఇప్పుడు మీ పైన తాతంశెట్టి నాగేంద్ర, జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర దాడి చేయడానికి ఆయన పైన వ్యక్తిగతంగా మీరు దూషించినటువంటి విషయాల నేపథ్యంలో దాడి చేసిండొచ్చు అనుకోవచ్చా? ఎందుకంటే ఇటీవల కాలంలో ఆయన పైన కూడా మీరు కొన్ని కామెంట్స్ చేస్తూ కూడా, కొన్ని వ్యాఖ్యలు చేస్తూ కూడా పోస్ట్ పెట్టాడు. మొదలు పెట్టిందే అతనండి. నేను అరవ శ్రీధర్ గారి కేసులో నా పాటికి నేను మీడియాకి ఇచ్చుకుంటూ, నా పాటికి నేను పోలీస్ కంప్లైంట్లు ఇచ్చుకుంటూ నేను శ్రీధర్తో చూసుకుంటున్నాను వ్యవహారాన్ని. అతను ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ డే వాళ్ళ అమ్మగారిని కూర్చోబెట్టి ఏదేదో మాట్లాడారు. ఇది మేము తాతంశెట్టి నాగేంద్ర గారిని ఇన్వాల్వ్ అవ్వమని చెప్పలేదు, ఎందుకంటే ఇది పార్టీ వ్యవహారం కాదు కాబట్టి. స్టార్ట్ చేసిందే తాతంశెట్టి నాగేంద్ర గారు. నేను తప్పు చేయకుండా నన్ను అంటే నేను ఎందుకు ఊరుకుంటానండి? సో చివరిగా ఎప్పుడు దీనికి ఫుల్ స్టాప్ పడే అవకాశాలు ఉన్నాయి? ఎందుకంటే మీరు ఒకవైపు అరవా శ్రీధర్ కారణంగా కూడా నష్టపోయారన్నటువంటి భావన మీరు వ్యక్తం చేస్తున్నారు, మరోవైపు ఇటీవల కాలంలో దాడులు జరుగుతున్నాయి. ఈ పరంపర ఇదే విధంగా కొనసాగితే రాబోయే రోజుల్లో ఎలా ఎదుర్కొంటారు? ఎలా ఎండ్ అవుతుంది అనేది మీరు గవర్నమెంట్ని అడగాలండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక తీర్పు ఇవ్వాలి, కమిటీ వేసినందుకు కనీస తీర్పు ఇవ్వడం అనేది జనసేన పార్టీ బాధ్యతగా నేను భావిస్తున్నాను. అండ్ లీగల్ బ్యాటిల్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. తప్పు ఎవరిదో అనేది లీగల్గానే తేలుతుంది. అప్పుడు ఎవరికి పడాల్సిన శిక్ష వాళ్ళకి పడుతుంది. శ్రీధర్ తప్పు లేకపోతే నాకు పడుతుంది, నా తప్పు లేకపోతే శ్రీధర్కి పడుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ రీసెంట్గా జరిగిన తాతంశెట్టి నాగేంద్ర చేసిన ఒక ఒక అన్ఫేర్ థింగ్తో ఆయనకు కూడా శిక్ష పడాలి ఖచ్చితంగా. మా కులాన్ని దూషించినందుకు, నన్ను బూతులు తిట్టినందుకు, ఒక అమ్మాయిని కొట్టినందుకు, నాతో పాటు నాకు తోడుగా వచ్చిన లాయర్ గారి తమ్ముడిని కొట్టినందుకు, ఇదంతా ఎటువంటి రీజన్ లేకుండా కొట్టారు. వాళ్ళు బోల్డ్ అంత రీజన్స్ చెప్తున్నారు అక్కడ మా నాయకుడిని దూషించింది ఎక్సెట్రా ఎక్సెట్రా అనేసి.
మీకు ఒకటి క్లారిటీ ఇస్తున్నాను, మీ నాయకుడు మీకు నాయకుడు అయితే మా డిపార్ట్మెంట్ హెడ్, మా డిపార్ట్మెంట్ మినిస్టర్, మేమైతే తిట్టుకోమండి. మీకెంత నాయకుడో మాకు సార్, మీరు నాయకుడు అని పిలుస్తారు, మేము సార్ అని పిలుస్తాం. మా సార్ని మేము తిట్టుకోవాలని మేము అనుకోము, ఎందుకంటే మాకే అవమానకరం అది. కాబట్టి ఇటువంటి సోకాల్డ్ రీజన్స్ చెప్పి ఈ కేసును అయితే ముగించలేరు. మేమైతే వెనక్కి తగ్గేది లేదు, ఖచ్చితంగా పోరాడతాము. న్యాయం జరిగేంత వరకు పోరాడతాం. న్యాయం ఎలా జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది అనేది గవర్నమెంట్ చేతుల్లోనే ఉందండి. ముఖ్యంగా మీకు చిన్న మాట ఇక్కడ అడగదలుచుకుంది, ఎందుకంటే పవన్ కళ్యాణ్ అభిమానిని గతంలో కూడా మీరు ఒక మాట చెప్పారు. కానీ అరవ శ్రీధర్ వ్యవహారంలో మాత్రం ఎందుకు అరవ శ్రీధర్ ఏ కార్యక్రమంలో పాల్గొన్నా కూడా వాటిని పోస్ట్ చేసి దాని మీద ఒక రకంగా పోస్ట్ పెడుతున్నారనేది కొంత వాదన. అంటే ఈ వ్యవహారాన్ని మీరు లీగల్గా ప్రొసీడ్ అవుతున్నప్పుడు మళ్ళీ అరవ శ్రీధర్ను టార్గెట్ చేసుకొని ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తున్న దాన్ని ఎలా చూడాలంటారు? వాళ్ళ జనసేన నేత అయిన పవన్ కళ్యాణ్ గారు కమిటీ వేసి కమిటీ తుది నిర్ణయం తెలిపేంత వరకు నువ్వు అసలు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకరా అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు దానికి నేను కట్టుబడి ఉన్నాను. మరి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కట్టుబడి ఉండక్కర్లేదా? ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారిని అవమానిస్తూ పార్టీ కండువా వేసుకుంటూ పార్టీ ఆఫీస్కి వెళ్ళిపోవచ్చా? దీన్ని నేను ఖండిస్తూ వీడియోస్ చేస్తున్నాను. ఇది ఏంటండి పవన్ కళ్యాణ్ గారు, ఇదేనా ఇంకా మెల్లిగా మీ పార్టీలోకి మళ్ళీ చేర్చుకుంటారా? కమిటీ అంతా అబద్ధమా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. సో దీనివల్ల సమస్య జటిలమవుతుంది కదా, దీనివల్ల సమస్య జటిలమవుతుంది, మీపైన దాడులు జరుగుతాయి, ఇంకా దాడులు జరిగే అవకాశాలు ఉండొచ్చు. మరి అలాంటప్పుడు మీరు మీ న్యాయవాది ఆజాద్ గారు ఉన్నారు, ఆయన ద్వారా లీగల్గా ప్రొసీడ్ అయితే బాగుంటుందేమో అన్నటువంటి భావన కొందరిలో వ్యక్తం అవుతుంది. ఎందుకంటే దీన్ని రప్చర్ చేసే కొద్దీ ఇంకా ఎక్కువ వివాదాస్పదంగా మారి మీ పైన దాడి, మీకు ప్రాణహాని ఉందని మీరే అంటున్నారు. మేము లీగల్ బ్యాటిల్ చేస్తున్నాము అండ్ అరవ శ్రీధర్ చేసే ఆకృత్యాల్ని కూడా బయట పెడుతున్నాము. అరవ శ్రీధర్ ఇలాంటి వాడు, పార్టీ ఇది చెప్పినా సరే ఈ పద్ధతిలో అతని వ్యవహరణ ఉంది, అతని శైలి ఉంది అని చెప్పేసి మేము బయట ప్రజలకి చెప్పడం జరుగుతుంది. చెప్పడంలో తప్పు లేదు కదండి, ఎందుకంటే మేము ఇలా కామ్గా ఉండే కొద్దీ అతని పనులు అతను చూసుకుంటున్నాడు. ఒక అమ్మాయికి అన్యాయం చేసిన వాడు ప్రజలకి కానీ సొసైటీకి కానీ ఏం మెసేజ్ ఇద్దామనుకొని అలా బయటికి తిరుగుతున్నాడు? అది ఎంకరేజ్ చేస్తున్న టీడీపీ నాయకులు ఉన్నారు, ఇన్ఛార్జ్ రూపానంద్ రెడ్డి గారు ఉన్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. పక్కన కూర్చోబెట్టుకొని పవన్ కళ్యాణే వద్దనుకున్నప్పుడు నువ్వెలాగ అరవ శ్రీధర్ మెడలో కండువా వేసుకొని తిప్పుకుంటున్నావు? నీకు ఆ హక్కు ఎవరిచ్చారు? పోనీ మాకు పవన్ కళ్యాణే ఇచ్చాడు హక్కు అనేసి అంటే మాకు అదైనా చెప్పండి, మేము దాని తరపు నుంచి ఫాలో అప్ చేసుకుంటాం. పవన్ కళ్యాణ్ గారు మీరు ఇచ్చారా అని చెప్పేసి మేము పవన్ కళ్యాణ్ గారిని అడుక్కుంటాం. అంటే విచారణ కమిటీ మిమ్మల్ని వచ్చి కలవమని చెప్పింది కదా, విచారణ కమిటీని ఏమన్నా కలిశారా, లేకుంటే ఏమన్నా షీల్డ్ కవర్లో ఏమన్నా మీకు సంబంధించినటువంటి ఆధారాలు పంపారా? విచారణ కమిటీ నాకు ఫోన్ చేసి నువ్వు హాజరు అవ్వాలమ్మా, మేము ఈరోజు వస్తున్నాము అని చెప్పేసి ఎటువంటి ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వలేదు. నేనే ఇంకా విచారణ కమిటీలో ఉన్న శివశంకర్ రాయల్ గారికి కాల్ చేసి, సార్ నేను ఇలా విల్లింగ్గా ఉన్నాను ఎంక్వైరీకి, ఒకరి తరపు నుంచే కాదు మీరు బోత్ సైడ్స్ వాదన వినాలి అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తే ఆయన అన్నారు ఒక సీల్డ్ కవర్లో పెన్ డ్రైవ్ అండ్ మీరేమన్నా చెప్పాలనుకుంటే ఒక లెటర్ రాసి మాకు పంపించండి అంటే నేను ఆ ప్రకారంగా చేశాను. ఇప్పుడు మీరు ఒక చిన్న మాట అన్నారు, నేను నాకు గిన న్యాయం జరగకపోతే నేను పవన్ కళ్యాణ్ కార్యాలయం ఎదురుగా వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటానని. సో మీరేమైనా పవన్ కళ్యాణ్ను కలిసేందుకు ఏమన్నా ప్రయత్నాలు చేశారా? పవన్ కళ్యాణ్ గారికి నేను చెప్పాల్సిందంతా మీడియా ప్రజల ద్వారా ప్లస్ మీడియా సమక్షంలో నేను చెప్పడం జరిగింది. ఐ హోప్ ఇన్ని నెలల నుంచి ఇది ఇలా కొనసాగుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్లకుండా ఉండదు అనేసి నేను అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఏం చేయలేని పక్షంలో నేను ఇలా బహిరంగంగా నాకు అన్యాయం జరిగింది, ఒక ఎమ్మెల్యే వల్ల నాకు అన్యాయం జరిగింది అని చెప్పుకున్నా కూడా పవన్ కళ్యాణ్ గారు ఏం చేయకపోతే నాకు చావే దిక్కు. అప్పుడైనా సరే ప్రజలు నమ్ముతారు, ఓకే వీణ నిజంగానే ఫైట్ చేసింది, అమ్మాయికి నిజంగానే అన్యాయం జరిగిందేమో. ఒక అమ్మాయి అలా బహిరంగంగా వచ్చి నాకు ఇలా అన్యాయం జరిగింది, నేను మైలుపడ్డాను అనేసి ఎవ్వరూ చెప్పుకోరు. ఎంత డబ్బులు ఇచ్చినా సరే చెప్పుకోరు. నాకు నిజంగా అన్యాయం జరిగింది కాబట్టే నేను చెప్పుకుంటున్నాను, ఇంత దూరం ఫైట్ చేస్తున్నాను. అది ప్రజలు కానీ ప్రభుత్వం కానీ తెలుసుకొని వాట్ ఈస్ వాట్ అని తెలుసుకొని ఒక నిర్ణయం తెలిపితే బాగుంటుంది. సో మొత్తం మీద ఏదైతే అరవ శ్రీధర్ వ్యవహారంలో సమస్య ఎంతటి తీవ్రంగా జటిలమైనా కూడా తాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాను, ఎందుకంటే తనకు ప్రాణహాని ఉంది. ఏదైతే పవన్ కళ్యాణ్ దృష్టికి ఈ వ్యవహారం వెళ్ళి ఉంటుంది, కానీ ఈ వ్యవహారంలో ఎందుకో
ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు ఇతరత్ర వాళ్ళు కూడా సరైనటువంటి నిర్ణయాన్ని ప్రకటించడం లేదు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా నేను న్యాయ పోరాటానికి నా తరపున ఉన్నటువంటి న్యాయవాది ద్వారా న్యాయ పోరాటానికి వెళ్తాను. అయితే ఏదైతే అరవా శ్రీధర్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు కాబట్టి నేను నిలదీయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో ఈ నేపథ్యంలో తనపై జరిగినటువంటి దాడిపైన కూడా తీవ్రంగా అటు ప్రజా సంఘాలు కావచ్చు మహిళా సంఘాలు ఖండిస్తున్న నేపథ్యంలో దీనిపైన కూడా న్యాయ పోరాటానికి సన్నద్ధమవుతాను. ప్రాణం ఉన్నంత వరకు కూడా ఆ పోరాటం చేస్తూనే ఉంటానన్నటువంటి విషయాన్ని మనతో పాటు ఉన్నటువంటి హర్షవీణ చెప్తున్నారు. మరి మనతో పాటు న్యాయవాది ఆజాద్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఓ రకంగా నడి రోడ్డు పైన దాడి చేయడం అంటే దీనికి అంతటికీ ప్రధాన కారణం ఏదైతే హర్షవీణ ఆ ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ బైఠాయించింది, అలా వాళ్ళు చేస్తున్నటువంటి సంబరాల సందర్భంగా కూర్చొని అక్కడ వాళ్ళకి ఎదురుగా కూర్చొని ఒక రకంగా ఇది చేసింది కాబట్టి దాడి చేశామనేది జనసేన నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎలా చూడాలి సార్ దీన్ని? ముఖ్యంగా అందరికీ నమస్కారం. ఒక విషయం చెప్తానండి. రైల్వే కోడూరు ప్రాంత ప్రజలకి మాత్రమే టోల్ గేట్ అంటే తెలుసు, కానీ జనాభా ప్రజలందరికీ కూడా మిగతా వాళ్ళకి ఏంటంటే టోల్ గేట్ అంటే తెలియదు. నేను కూడా చాలా కన్ఫ్యూజ్ అయ్యా. టోల్ గేట్ అంటే ఏంటి, ఊరు బయట ఉండేదని టోల్ గేట్ అంటారు. కానీ మీకు చెప్పాలి, లోకల్లో టోల్ గేట్ అంటే ఒక మెయిన్ సెంటర్. ఇక్కడ ఇప్పుడు మాకు ఎలా గుంటూరులో నాస్ సెంటర్ ఎలాగో, విజయవాడలో బీసీ రోడ్ ఎలాగో అది సెంటర్ మెయిన్. సో వీళ్ళకి ఆ ప్రోగ్రామ్కి ఎలాంటి సంబంధం లేదు. మీ కాండి మీరు చూడండి, అక్కడ జరిగింది ఏంటంటే వీళ్ళు మామూలుగా ఫ్లవర్స్ అది ఏదైతే ప్రొవిజన్స్ కొనుక్కోడానికి వెళ్ళారు. అసలు ప్రోగ్రామ్కి దానికి సంబంధం లేదు. ముందు ఎవరు వెళ్ళారు? వీళ్ళే వెళ్ళారు. ఇలా ప్రొవిజన్స్ ఏ కొనుక్కుంటున్నారు. సడన్గా వాళ్ళు ఆ రోజు ఉదయమే ఈమె ముక్కారు పనందరెడ్డి గారికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది. సో దానికి సంబంధించిన మ్యాటర్ కూడా నాకు పంపించారు. ఆ మధ్యాహ్నం పంపించినప్పుడు నేను దాన్ని కొంత సరి చేశాను, కొన్ని పాయింట్స్ సరి చేసి అమ్మ ఇలా ఇవ్వండి పర్లేదని చెప్తే అప్పుడు ఆ ప్రింట్అవుట్ తీసుకొని మా తమ్ముడిని తీసుకొని, ఎందుకంటే మా తమ్ముడికి అంతకుముందు మేము ఒక రిట్ ఫైల్ చేసాంలేండి, అది నెక్స్ట్ మండే ఆ హీరింగ్ ఉంది, దానికి సంబంధించిన కొన్ని కాగితాలు తీసుకోవాలి. ఎందుకంటే మన జిల్లా వదిలి రావడానికి లేదు కాబట్టి నేను పంపించడం జరిగింది. ఆ డాక్యుమెంట్స్ తీసుకుంటే ఆ క్రమంలో ఇతను వెళ్ళడం జరిగింది. ఎందుకంటే సపోర్ట్గా ఉండాలి కాబట్టి, ఆమెకు నాలెడ్జ్ లేదు, లీగల్ నాలెడ్జ్ లేదు కాబట్టి నువ్వు వెళ్ళరా బాబు నా బదులు అని చెప్తే అతను వెళ్ళాడు, ఆమె దింపుకొని వచ్చాడు. అది వీళ్ళ దృష్టిలో పడినప్పుడు ఎవరు వీళ్ళు అని అంటే ఇప్పుడు ఒక న్యాయవాది తమ్ముడు న్యాయవాది అని మేము న్యాయం కోసం ఆమెకు సపోర్ట్ చేస్తూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు 2 months నుంచి పోరాడుతూ ఉన్నాం. హైకోర్టులో ఎంత కష్టపడ్డాము బెయిల్ విషయంలో, ఇక్కడ కూడా మీరు అన్నీ చూస్తూనే ఉన్నారు. సో అలాంటి క్రమంలో మీరు అక్కడ మేము కేసు గెలిచాము ఏంటి, తర్వాత మిగతా అన్నింటిలో మేము ముందంజలో ఉన్నాము. లీగల్ బ్యాటిల్లో మేము ఖచ్చితంగా 100% విన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో దీన్ని ఎలాగ డైవర్ట్ చేయాలి, ఎలాగ వాళ్ళు ఆ యొక్క కడుపులో మంట బయట తీర్చుకోవాలన్న ఉద్దేశంతో దాడి చేశారు. విత్ ఇంటెన్షనల్గా మాలిఫైడ్ ఇంటెన్షన్తో దాడి చేయడం జరిగింది. ఆ యాక్చువల్గా ప్రోగ్రామ్కి అంతమంది ఉన్నారు, అక్కడ చాలా వందల మంది ప్రజలు ఉన్నారు. వీళ్ళని ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చింది? ఒకటి వీడియో తీశారు అని అంటున్నారు, మరి సీసీ కెమెరాలు వీడియో తీసినట్టు సంబంధమే లేదు అక్కడ. తర్వాత ఇంకోటి చాలా ముఖ్యమైన విషయం మీరందరూ గమనించాలి, అక్కడ ప్రజలందరూ తీసిన వీడియోలే మీ దగ్గరకు వచ్చినాయి. వీళ్ళు ఏం వీడియోలు తీసుకోవాలి, వాళ్ళు కొట్టిన వీడియోలన్నీ అలా ప్రజలంతా తీసిందే కదా. అక్కడ ఉన్న వాళ్ళు ప్రజలు ఎవరో వాళ్ళు గుమ్ముగుడిన వాళ్ళు తీసిన వీడియోలే కానీ వీళ్ళు తీసుకోలేదు కదా. సో ఈ విధంగా దాడి చేయడం ప్రజాస్వామికం అండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది మాత్రం తీవ్రంగా మేము వ్యతిరేకిస్తాము. దీనికి సంబంధించిన లీగల్ బ్యాటిల్స్ కూడా మేము వెళ్తాం, ఎంతవరకైనా వెళ్తాం. అంటే ఇప్పుడు ఈ సమస్య ఇంతటితో తెరమోదుగా అవుతుందన్నటువంటి భావన అయితే ప్రజల్లో ఎక్కడా కానీ కనిపించట్లేదు. ఎందుకంటే తరచుగా హర్షవీణ వచ్చేసి ఏదైతే అరవా శ్రీధర్కి సంబంధించినటువంటి వ్యవహారాల్లో తలదూర్చి ఆ తర్వాత వ్యవహారాల్లో ఆమె ఫోటోలు పెట్టి కామెంట్స్ చేయడం, ఇవన్నిటినీ కూడా కొంత ఒక రకంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని ఎలా చూడాలంటారు? ఒకటి సార్, నేనేమంటున్నానంటే ఈ యొక్క సంఘటన తర్వాత జరిగిన విషయాలన్నీ కూడా అందరికీ తెలుసు. దీనికి ఎవరో పెద్దవారు ఇనిషియేటివ్గా చేయాలి తప్ప ఇప్పుడు మన కామన్ మ్యాన్కి చేసే అవకాశాలు లేవు. లీగల్లో కూడా మేము అన్నింటిలో ముందంజలో ఉన్నాము. విన్ అయ్యే ఛాన్స్ అయితే 100% ఉంది. ప్రతిదీ కూడా మీ అందరికీ తెలిసిన విషయం, ఓపెన్ సీక్రెటే. ఇంకా నెక్స్ట్ కొన్ని కేసులు కూడా మేము ఫైల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఈరోజు విషయంలో చూశారు కదా ఎంత జరుగుతూ ఉంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే మరి వాళ్ళు జీర్ణించుకోలేని స్థితిలో ఉన్నారా, అలాంటి సందర్భాల్లో అప్రజాస్వామికంగా దాడులు చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది నేను చెప్తున్నాను. కాబట్టి దీనికి ఏమన్నా పరిష్కార మార్గం, ఇప్పుడు అమ్మాయి మేడం చెప్పినట్టుగా ఏమన్నారంటే దీనికి పవన్ కళ్యాణ్ గారే ఇవ్వాలి, ఏం చెప్తారు అనేది ఆమె ఫస్ట్ కాంచి కూడా అంటున్నారు. త్రిసభ్య కమిటీ మీరు వేశారండి. ఇప్పుడు ఆమె అనేది ఏంటి, మంచి అయినా చెడు అయినా చెప్పండి, తప్పు నాదైతే నేను శిక్ష అనుభవిస్తాను, తప్పు ఆయనైతే ఆయన శిక్ష అనుభవించాలని చెప్తూ ఉన్నారు. మరి దాంట్లో మరి పెద్దలు ఏమన్నా కలగజేసుకొని, అంటే మా స్థాయి అయితే కాదు, మీ స్థాయి మన స్థాయి అయితే కాదు కదా, పెద్దవాళ్ళు ఆమె అడిగిన డిమాండ్ ఏంటి, ఎవరైతే త్రిసభ్య కమిటీ పవన్ కళ్యాణ్ గారు ఇంకెవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళు దీంట్లో సరైన ఇనిషియేటివ్ తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి ఆమె డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆ డిమాండ్ పరిగణలో తీసుకుంటే సరిపోతుంది కదా. ఇప్పుడు చాలా సింపుల్ కదా. ఇప్పుడు ఆమె సరే అమ్మ నీ బాధ ఏంటి, నీకున్న ప్రాబ్లం ఏంటమ్మా, నీ మనసులో బాధ ఏంటి తల్లి, నీకు ఏం జరిగింది, నీకు అన్యాయం జరిగింది, ఏం జరిగింది అనేది పరిష్కార దిశగా ఆలోచిస్తే సరిపోతుంది. ఇప్పుడు కామన్ మ్యాన్గా మనం ఏం చేయగలుగుతాం, ఆమె డిమాండ్ ఏంటి, పవన్ కళ్యాణ్ గారు కానీ
ఆ స్థాయిలో వ్యక్తులు పిలిచి ఏం చేయాలా, న్యాయం చేయాలని ఆమె ఫస్ట్ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆ త్రిసభ్య కమిటీ ఏదో వాళ్ళు రిపోర్ట్ ఇచ్చేసి తర్వాత ఇది రిపోర్ట్ ఇచ్చేసేస్తే అయిపోతుంది కదా. అది ఎవరు తప్పు చేసినా సెకండ్ థింగ్, ముందైతే రిపోర్ట్ ఇవ్వమని ఆమె డిమాండ్ చేస్తూ ఉంది. సో దానికి సంబంధించి పెద్దలే దానికి పూనుకోవాలి తప్ప ఏం లేదండి. లీగల్గా అయితే మీకు ఎలాంటి ఇబ్బంది లేదు, ప్రతిదీ కూడా ఓపెన్ డాక్యుమెంటే, మేము అన్నింటిలో ముందంజలో ఉన్నాం. అంటే ఇప్పుడు సమస్య జటిలమయ్యే అవకాశం ఉంది కదా సార్, ఎందుకంటే ఈమె తరచుగా ఏదైతే పోస్టులు పెట్టడం, అరవ శ్రీధర్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు, ఎందుకు పాల్గొన్నాడు, ఇవన్నీ కూడా ప్రశ్నిస్తూ ఉంటే ఒక రకంగా కొంత రప్చర్ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని కూడా లీగల్గా ప్రొసీడ్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా? ఈ లీగల్ అంశం కాదండి ఇది. యాక్చువల్గా మేము ఫస్ట్ కానీ చెప్తాను, లీగల్ అంశాలు వేరు. నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు. పార్టీకి మాకు ఎలాంటి సంబంధాలు ఫస్ట్ కానీ కూడా అదే చెప్పుకొస్తున్నాను. వ్యక్తిగతంగా మాకు ఎవరితో కోపాలు లేవు. ఒక లాయర్గా క్లయింట్ అంతవరకు మా డ్యూటీ. కాకపోతే ఆమె చెప్పే అంశాన్ని తీవ్రంగా తర్వాత సూక్ష్మంగా మీరు ఆలోచించట్లేదు. ఎలా అంటే ఆమె చెప్పేది ఏంటి, త్రిసభ్య కమిటీ అనేది ఒకటి వేశారు, దాదాపు 2 నెలలు అవుతుంది వేసి. ఆ త్రిసభ్య కమిటీకి సంబంధించిన ఏదైతే డిమాండ్ ఏదైతే ఉందో అందులో ఏమో మాకు నేనా తప్పు ఆమెదా తప్పు అనేది మీరు ఒకటి ఏదో చెప్పండి. 7 days అన్నారు కదా సార్ ఆ రోజు, మీకు తెలుసు కదా. ఇప్పుడు దాదాపు 60 days అయిపోయింది. సో దాన్ని ఏదో చెయ్యండి అనేది ఆమె డిమాండ్. అది మనకు క్లియర్గా అందరికి తెలిసిన పబ్లిక్గా జరిగిన విషయమే. రెండో విషయం అతి ముఖ్యమైనది ఏంటంటే ఈమెకి భద్రత కల్పించాలి. అది మేము మీకు విషయం తెలుసా, నేను మొన్న వచ్చినప్పుడు కూడా మేము డైరెక్ట్గా ఎస్ఐ గారికి సిఏ గారికి కలిసి మా క్లయింట్కి ప్రాణహాని ఉందని చెప్పి మేము కంప్లైంట్ ఇచ్చాం. దానికి సంబంధించిన అక్నాలజ్మెంట్ కూడా మా దగ్గర ఉంది. అందుకని సీసీ కెమెరాలు పెట్టుకోమని చెప్పి పోలీసు వారు మాకు నోటీస్ ఇచ్చారు, మా క్లయింట్కి ఇచ్చారు. చూడండి కొత్తగా పెట్టారు సీసీ కెమెరాలు. అంటే ఏంటి, ఇక్కడ మీరు అప్రజాస్వామికంగా భౌతికపరమైన దారులు చేయాలనే ఉద్దేశం మీకు ఉంటే దానికి సంబంధించిన లీగల్ బ్యాటిల్ ఏదో ఉందో దాని ప్రకారం రాజ్యాంగం కల్పించిన నాకు రైట్ టు లివ్ మీ అందరికీ తెలుసు, జీవించే హక్కులో భాగంగా దానికి ఏం చర్యలు తీసుకోవాలి ఏంటనేది మేము లీగల్గా ముందుకు వెళ్తామండి. సార్ ఫర్దర్గా చివరిగా ఒక చిన్న మాట అడుగుతాను. ఇప్పటికే దాడులు జరుగుతున్నాయి, ఈ పరంపర ఇదే విధంగా కొనసాగే పరిస్థితి ఉంది కాబట్టి సో మీ పైన కూడా థ్రెట్ ఉందని, మీ తమ్ముడు ఏదైతే గోపి పైన కూడా దాడి జరిగిన సందర్భం, సో దీనిపైన మీరు లీగల్గా ఎలా ప్రొసీడ్ కాబోతున్నారు? ఒకటండి, ఆజాద్ న్యాయం కోసం పోరాడతాడు, ఆ విషయం మీ అందరికీ తెలుసు. నేను ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో కూడా చిన్నప్పటి నుంచి కూడా మేము ప్రజాస్వామ్యంలో ఉన్నాము. ఈ దాడులు భౌతిక దాడులు ఇవన్నీ కూడా నేను ఎస్ఎఫ్ఐ లీడర్గా ఉన్నప్పుడు స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పుడు అన్నీ దాటుకునే వచ్చాము. అంత పెద్దగా ఉరిగేది ఏం లేదు, పోరాడితే పోయేది ఏం లేదు, బానిస సంఖ్యలు తప్ప. ఇవన్నీ మేము చిన్నప్పుడు నేర్చుకునే ఉన్నాం. మేము పోరాడితే న్యాయము అనేది ఇప్పటికి ప్రజలకు అర్థమైంది. స్టార్టింగ్లో 2 నెలల క్రితం ఏంటంటే ఇది ఒక రకంగా, అప్పుడు వేరే రకంగా అనుకునేవాళ్ళు. ఇప్పుడు నిజంగా మేము పోరాడుతున్నాము, నిజమే ఆజాద్ న్యాయం కోసం పోరాడుతున్నాడు, ఒక మహిళకు సంబంధించిన న్యాయం కోసం పోరాడుతున్నాడు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఒకటండి, మీలో తప్పు లేకపోతే మీరు భౌతిక దాడులు ఎందుకు చేస్తారు? చేయాల్సిన అవసరం లేదు కదా. సో మీలో ఒక ఫ్రస్ట్రేషను, ఒక కోపము, ఏమి చేయలేకపోతున్నాము నాకు అసంతృప్తి, దాని ద్వారానే మీరు భౌతిక దాడులకు పాల్పడుతున్నారు తప్ప వేరేది ఏం లేదు. సో దీనికి పరిష్కారం ఏంటి అనేది ఆమె చెప్తూనే ఉన్నారు ఒక పక్క నుంచి. ఎవరైతే పెద్దవారు, ఆమె పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మినిస్టర్ గారు, డీసీఎం గారు, సో వారు ఇంకెవరన్నా పెద్దలు కలగజేసుకొని దానికి ఏదన్నా నా తప్పైతే నన్ను శిక్షించండి, ఆయన తప్పైతే ఆయన శిక్షించమని ఫస్ట్ కానీ చెప్తానే ఉన్నారు. సో పెద్దలు చెప్పిన మాటను మీరు ఫాలో అవ్వండి అని చెప్పేసి ఆ సంబంధించిన ఎమ్మెల్యే గారు చెప్తానే ఉన్నారు. సో ఇందులో క్రిస్టల్ క్లియర్గా ఆమె డిమాండ్ ఏంటో మీకు అర్థమైపోతుంది కదా సార్. ఇంకా ప్రత్యేకంగా అడిగి కనుక్కునేది ఏముంటుంది. సో లీగల్ అంశాలు అంటారా, నాకు అది సంబంధం లేని విషయము. లీగల్గా నేను పోరాడతాను. ఆ వ్యక్తిగత విషయాలు ఆమె ఏం చెప్తున్నారు అనేది మీ అందరికీ తెలియాలి. చేయనివ్వండి సార్, దేనికి ఏముంటుంది. ఇప్పుడు మ్యాన్ ఈజ్ బార్న్ ఫ్రీ బట్ ఈ హ్యాజ్ చేయండి అంటాడు రూసో. నేను ఒకటే చెప్తాను, పిరిగివాడు పదే వస్తాడు, ధైర్యవంతుడు ఒకసారి వస్తాడు. నెపోలియన్ కూడా అదే చెప్తాడు. ఇవన్నీ దాటుకొని వచ్చిన వాళ్ళమే ఏంటి, ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఒక రకమైన సపోర్ట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు ఎక్కడి నుంచో స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. నేను ఫస్ట్ ఈ కేసు కాదు, ఇంతకైనా పెద్ద కేసులు మీకు తెలుసు, అంతకన్నా పెద్ద కేసులు కూడా చేసినప్పుడు నాకు ఎన్నో థ్రెటనింగ్స్ వచ్చినాయి, చంపేస్తాను, మా ఇంటికి ఇచ్చి మా అమ్మగారిని కూడా బెదిరించిన సందర్భాలు ఉన్నాయి. సో ఇవన్నీ మాకు అలవాటేనండి. ఎందుకంటే మేము ప్రజాస్వామ్యంలో ఉన్నాము, ప్రజల కోసం పోరాడుతున్నాము, ప్రజల పక్షాన పోరాడుతున్నాము. తాడిత పీడిత ప్రజానికం కోసం ఎప్పుడు ఆజాద్ పోరాడతారు. ఇప్పుడు కొత్తే కాదు, మీకు విజయవాడ భవానీ ఐలాండ్ విషయంలో నేను పోరాడినప్పుడు కూడా మా ఇంటికి వచ్చి మా ఫ్రెండ్సే వచ్చి మమ్మల్ని బెదిరించారు, మీ అబ్బాయిని బతకనివ్వమని. సో ఇక దానికి మనం ఏం చేస్తాం సార్. ఇప్పుడు కవర్డ్ పర్సన్ డైస్ మెనీ టైమ్, బట్ బోల్డ్ పర్సన్ డైస్ ఓన్లీ 1 time. సో చూద్దాం, వెయిట్ అండ్ సీ. ఒకవేళ అంతా ప్రాణం తీస్తే ప్రజల కోసం నేను ప్రాణార్పణ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి దాడులు జరిగితే నాలో ఉత్సాహం ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఏంటి, అలెగ్జాండర్ చక్రవర్తి ఏమంటాడంటే, ఒక దాడి జరిగినప్పుడు దానిలో కొన్ని అనుభవ పాఠాలు నువ్వు నేర్చుకొని ముందుకెళ్ళు అంటాడు. సో నేను కూడా ఆ స్థాయిలో వచ్చిన వాళ్ళమే సార్. ముందుకు వెళ్తాము, మాకు వెనక ఒక బలము, బంధుత్వం, మాకు ఒక సపోర్ట్ అన్నీ ఉంటాయి. ఆజాద్ అంటే మీకు కనపడేది ఒక్కడే, కానీ దానికి చాలామంది ఉంటారు, లేకుండా అయితే ఉండరు. కానీ ఒకటే నేను నమ్మేది ఏంటంటే, నిజంగా రైల్వే కోడూరు ప్రజలు నన్ను ఒక బిడ్డలాగా చూసుకుంటున్నారండి, చాలా ప్రేమిస్తున్నారు. నిజంగా నేను ఇప్పుడు ఇందాక వెళ్తే కూడా అందరూ పలకరిస్తున్నారు. అందరికి పేరు ధన్యవాదాలు. మళ్ళీ తెలుగు ప్రజలందరూ కూడా నేను ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం చేస్తాను. ఎందుకంటే ఆజాద్ ప్రజల కోసం పుట్టాడు, ప్రజల కోసం చస్తాడేమో, ఇట్స్ మేబీ.
కానివ్వండి సార్, పోతే పోయేదో ప్రాణం ఏముంది సార్, 2 సెకండ్స్లో వెళ్ళిపోతుంది. కానీ మన కీర్తి ఎంతకాలం ఉంటుంది సార్? అది ఎందుకంటే సర్ఫరోష్కి తమన్నా అబ్ హమారా దిల్ మే హై, దేఖనా హై జోరు కితనా బాజు ఏకే దిల్ మే హై. అది నేను చెప్పదలుచుకున్నాను. సో మొత్తం మీద ఏదైతే అరవ శ్రీధర్ వ్యవహారం సంబంధించి న్యాయ పోరాటానికి దిగిన నేపథ్యంలో ఈ విధంగా భౌతికంగా దాడులకు దిగడం ఒక రకంగా క్షమించరాని నేరం. ఇలాంటి పరిస్థితి ముందుగానే ఊహించాం. అయితే ఏది ఏమన్నప్పటికీ కూడా హర్షవీణకు న్యాయం జరిగే వరకు హర్షవీణకు అండగానే ఉంటానే తప్ప ఒకవేళ ఆమె తరపున న్యాయవాదిగా ఉన్న తనపైన కూడా ఏదైనా ప్రాణహాని జరిగితే ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి విషయాన్ని మనతో పాటున్నటువంటి హైకోర్టు అడ్వకేట్ ఆజాద్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, రైల్వే కోడ్ నుంచి.